దేవుని నామకే మహిమ కలుగును గాక. ప్రభువైన యేసు క్రీస్తు నామములో నా శుభాభివందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ కూడా బాగుందరు గాక. దేవుడట్టి కృప మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుని పరిశుద్ధమైన గ్రంథము మనం ఒకసారి చదువుకొని వాక్యము మనతో ఏం మాట్లాడుతున్నా ఇని బలపడి దాన్ని అనుసారంగా మనం నడుచుకుందాము గాక. ఆమేన్. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 16, 17 రెండు వచనాలు ఒకసారి చదువుకొని ఈని బలపడదాము. నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నము వలె ఉన్నారు గనుక కాపరి తమ మందను రక్షించినట్టుగా వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. ధాన్యము చేత యవనులు కొత్త ద్రాక్షారసము చేత యవన స్త్రీలను రుద్ది నొందుతున్నారు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోకమందున కన్న తండ్రి, నీకు వందనాలు. వాక్యం నీ దీంట్లో బిడ్డలు నీ వారినైనా మమ్మల్ని వాక్యమనే ఉదక స్థానాలతో బిడ్డలందరూ నన్ను దర్శించి జీవాహారం నీ బిడ్డలకు నాకు నువ్వు వడ్డించు, వాక్యంతో తృప్తిపరచమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని ప్రియులారా, దేవుడు సెలవిస్తున్నమాట ఒక మాట మనకు నా జనులు అంట. దేవుడు అంటున్నాడు, నా జనులు యెహోవా దేశములో కిరీటము మందలి. దేవుని ప్రియులారా, కిరీటమాల ఉంటారు, కిరీటాలు ధరించుకొని. అందుకనే అపోస్తులైన పౌలు అంటాడు, నా పరుగు కడముట్టించి తిని నా కొరకు ఉంచబడిన జీవ కిరీటం ఉన్నది. దేవుని ప్రియులారా, ఎవరైతే యేసు ప్రభు నమ్ముకున్న వారికి కిరీటం ఇచ్చి ఆయన సన్నిధిలో నిలబెట్టుకుంటారంట. అయితే భక్తుడు చెప్పుకుంటే మాట దేవుడు అంటున్నాడు, వాళ్ళ యొక్క భక్తుడిని వాళ్ళ యొక్క హృదయాలను ఎలా ఉంటాయంటే వాళ్ళు ముత్యము రత్నము వలె ఉంటారంట. ఎలా ఉంటారంటే దేవుని బిడ్డలు రత్నము వలె తల రత్నం ఎలా ఉంటుంది, రత్నము వలె ఉంటారు. ధవళవన్నూరు రత్నవర్ణుని పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడినది కదండి. అలాగే ధవళవన్నూరు రత్నవర్ణుడు ఎలాగైతే రాయబడినదో యేసు ప్రభు నమ్ముకునే వారు గారా అలాగ రక్తము వలె ఉంటారంట. దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు రత్నము వలె ఉంటారు అని వాక్యము యేసు ప్రభును నమ్ముకునే బిడ్డలు ఎలా ఉంటారంటే రత్నము వలె ఆయన ఒక్క అంటాడు. దేవుని ప్రియులారా, కాపరై తన ఏం చేస్తాడంట, మందను రక్షించినట్టుగా వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారికి రక్షించును. వారు ఎలా ఉంటారంటే క్షేమముగా ఉంటారంట. ఏ ఆపత ఉండదు, ఏ కష్టాలు ఉండవు, ఏ ఆపదలు ఉండవు. యేసు ప్రభును నమ్ముకున్న వారికి, యేసు ప్రభువులో ఆయనలోకి వచ్చిన వారికి ఈ లోకమనే దాంట్లోంచి యేసు ప్రభులోకి వచ్చిన బిడలకు దేవుడు దేవుడు ఇస్తున్న మాట ఏంటంటే వాళ్ళకి ఏముంటుందంట, క్షేమం. వాళ్ళకి ఏమి ఉండదు, క్షేమమే. వాళ్ళు ఎంతో సొగసుగా ఉంటారంట. దేవుని ప్రియులారా, ఎంతో సౌందర్యంగా ఎంతో సొగసుగా ఉంటారని దేవుడు వాక్యము సెలవిస్తుంది. అవును, ఈ శరీరం వదిలినాక మనం ఎంతో సుందరముగా, ఎంతో సొగసుగా, ఎంతో ఆనందముగా అక్కడ పరదేశంలో మనం గడుపుకుంటాం. దేవుని ప్రియులారా, అది తెలియక మనకు ఈ లోకము డబ్బు అది ఇది దాన్ని ఎమ్మడపడుతున్నాం. కానీ మనం దేవుడిచ్చే ఆ యొక్క ధన్యత, దేవుడిచ్చే దాన్ని అంతే. దేవుని ప్రియులారా, ఈరోజు నీవు నేను కూడా యేసు ప్రభుని నమ్ముకొని కూడా ఈ లోకానుసారమైన దాన్ని ఎమ్మడి తెలుతుంటాం. అయితే వాక్యం సెలవిస్తున్నది ఏంటంటే నీవు ఎలా ఉండాలంట, ఎంతో సుందరగా ఉండాలంట, ఎంతో సౌందర్యంగా ఉండాలంట. దేవుణ్ణి పరిశుద్ధమైన వాక్యము అలాగ సెలవిస్తున్నది. మోసేను మనం చూస్తే ఆ పిల్లోడు ఎంతో సుందరగా ఉండి పారేసేదానికి ఒప్పుదల లేక దాచిపెట్టుకున్నారు. దేవుణ్ణి బిడ్డ కాబట్టి, దేవుణ్ణి ఎన్నుకున్న బిడ్డ కాబట్టి దేవుణ్ణి సన్నిధిలో గడిపినాడు. ఆయన మోసయ్య ఆయన సన్నిధిలో గడిపాడు. ప్రకాశించింది ముఖము. ఆ సౌందర్యము కానీ అంత సౌందర్యము దేవుడితో గడిపోవాలకు ఉంటుందని బైబిల్ గ్రంథము స్పష్టంగా సెలవిస్తుంది. దేవుని ప్రియులారా, ఎవరైతే ఆయనతో గడుపుతారో, ఎవరైతే ఆయనతో ఎంతో ఉంటారో వాళ్ళు ఎట్లుంటారంట, వాళ్ళు రుద్ది పరుస్తూ ఉంటారు. దినము రుద్ది, ప్రార్థనలో రుద్ది పరుస్తూ ఉంటాడు, ధనంలో రుద్ది పరుస్తూ ఉంటారు, అన్నిటిలో దీవెనను పొందుతూ ఉంటారు. వాళ్ళ పిండి వృద్ధి అవుతుంటుంది, వాళ్ళ బుడ్డిలో నూనె తగ్గదు, తొట్టులో పిండి తగ్గిపోదు, అది ఉబుకుతుంటుంది. దేవుని ప్రియులారా, యేసు ప్రభుని నమ్ముకునేది దినదినము వాళ్ళకు వృద్ధి అవుతుంటుంది. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో వచ్చినప్పుడు దినదినము మన్నా కురిచిందంట వాళ్ళకు.
అందువల్లనే వాళ్ళు ఎంతో సుందరగా వాళ్ళ యొక్క జీవితాలు గడుపుకున్నారు. ఎందుకంటే వాళ్ళ చెప్పులు అరగలేదంట, కట్టుకున్న గుడ్డలు మాయ లేదంట. వాళ్ళ యొక్క జీవితం ఎలాగున్నదంటే ఎంతో సుందరం. ఎందువలనంటే దేవుడే వారిని యొక్క దేశానికి నడిపించుకుంటూ వచ్చాడు. దేవుని పిల్లరా, నా జనులు ఏమంటున్నాడు, యెహోవా దేశంలో ఏమంటాడు, కిరీటం ధరించుకుంటారు కదా, కిరీట మందడి రత్నము వలె ఉంటారు. దేవుని పిల్లరా, ఎవరైతే దేవుని ప్రజలు ఆయన నమ్ముకుంటారో రత్నాల ముత్యాల మధ్య ఆయన వాళ్ళని నిలబెడతాడు. దేవుని పిల్లరా, యేసు ప్రభు ఆయన అక్కడ మనకు తానం వేస్తాడు. రత్నాల ముత్యాల కిరీటాలు మన ఎత్తున పెడతాడు. దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలకు ఐక్యత ఎలాదంటే, అందుకనే బైబిల్ గ్రంథంలో అంటది, యెహోవాను నమ్ముకున్న వారు ధన్యులు, యెహోవాను నమ్ముకున్న వారు ధనులు అని. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆయన మత్తయి సువార్తలో ఆయన అదే మాట అంటాడు, మీరు ధన్యులు, శోధనలో సహించిన వాడు ధన్యుడు, యేసు ప్రభుని నమ్ముకున్న వాడు ధన్యుడని 5వ అధ్యాయం అంతా ధన్యత గురించి రాయబడి ఉంటుంది. దేవుని ప్రియులారా, యేసు ప్రభుని ఎందువలన ధన్యుడంటే ఆయన ఇచ్చే ఐక్యత నువ్వు చూడలేదు కనుక అందువలన మనం అది ఉండదు. అందుకని విశ్వసించినావు, నీకు ఉంచబడినది ఏదో నువ్వు తెలియకుండదు కనుక అది తెలిస్తే నీకు సంతోషము సమాధానము కలుగుతుంది. ఈ భూమి మీద ఉన్నవన్నా ఉండవు, నీకు ఇచ్చే ధన్యత, నీకు ఇచ్చేది ఏమైతే ఉన్నదో నీ ఉన్నవన్నా ఉండవు. నైనా నా యేసయ్య నేను నీ కాడికి వస్తాను పరిగెత్తుకుంటూ పోతావు, కానీ ఈ భూమి మీద నివసించవు. అందుకని అది దాచిపెట్టున్నాడు కనుక అది మనకు కనిపించలేదని ఈ లోకము చుట్టూ పోతున్నాం. దేవుని ప్రియులారా, ఈ వాక్యము మన యొక్క హృదయాలను భద్రపరుచుకొని దేవుని తట్టు మనం తిరుగుదాం. ప్రేమ కలిగిన పరలోకమందు నా కన్న తండ్రి, సృష్టికర్త, సర్వాధికారి, సర్వశక్తి కలిగిన వాడు, నీకు వందనాలు. అవునైనా ఈ వాక్యము విని ఈ దేశంలో నివసించే వారికి జీవ కిరీటాలు ధరిస్తారు. నాయన జీవ కిరీటం ఇచ్చే దేవుడు, క్షేమముగా నివసిస్తారు, ఏ అపాయం లేకుండా కాపాడే దేవుడు, కరుణించే దేవుడు, కాపరవై మందను నడిపించినట్టు నాయన సురస్థమైన ప్రదేశాలకు నువ్వు నడిపించే, సొగసుగా ఉండేవాటిగా నువ్వు ఉండిచ్చే దేవుడు అయ్యా, వృద్ధిపరిచే దేవుడు. ఈ కృపత జ్ఞాపకం చేసుకు బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించిన ఆయన మా దేశాన్ని రక్షించి మా దేశాన్ని పరిపాలన చేస్తున్న నాయకులకు తెలివిని, జ్ఞానమును, మారు మనసు రక్షణ దేశం, ప్రపంచ దేశాలను రక్షణ దేశం, యెరూషలేముకు క్షేమాభివృద్ధి దేశం. నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము కనికరమును దిగవచ్చును గాక. ప్రేమ కలిగిన పరలోకమందు నా కన్న తండ్రి, ఈరోజు వివాహ దినాలు, పుట్టినరోజు పండుగలు జరుపుకునే బిడ్డలు దీవించి ఆశీర్వదించు. గర్భఫలం లేక మానాలు నిందలు పడుతున్న వారికి మంచి గర్భఫలమును అనుగ్రహించు. ఈరోజు పనులు చేసుకునే బిడ్డలకు ప్రేమ కలిగిన తండ్రి మంచి పనులు అనుగ్రహించు. శక్తిని, బలము, ఆరోగ్యము దయచేయమని, ప్రయాణాలు చేస్తున్న బిడ్డలు సురస్థమైన ప్రయాణాలు అనుగ్రహించమని, సహాయం దయచేయమని, ఈ లోక రక్షకుడు అయిన జీవాధిపతి అయిన తండ్రి ప్రార్థన లేకపోవచ్చిన బిడ్డలు ప్రతి బిడ్డలు నీ దేశంలో ముచ్చటిగా ఆశీర్వదించి, రక్షించి, కనికరించి, లోకానుసారమైన జీవితాల నుంచి పరదేశానికి వచ్చేదానికి అర్హత కలిగించి కాపాడు, రక్షించమని యేసు పరిశుద్ధ నామంలోని ఈ ప్రార్థన మళ్ళీ అడిగి వేడుకొని పొందున్నాను పరలోకమందు నా కన్న తండ్రి. ఆమేన్. గడ్ బ్లెస్. దేవుడు మిమ్మలను, నీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.